హాయ్ ఫ్రెండ్స్, కారం కాకరకాయ. ఈ కాకరకాయని ముక్కలుగా కాకుండా కాయగా ఈ పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి. చాలా మెత్తగా మంచి టేస్ట్గా చాలా బాగుంటుంది. అంతేకాదండి, సింపుల్గా చేసేసుకోవచ్చు కూడా. కాకరకాయని తీసుకొని వాటి చెక్కు తీసేసుకోవాలండి. ఒక్కొక్క కాయని తీసుకొని శుభ్రంగా చెక్కు తీసుకొని అన్ని కాయల్ని చెక్కు తీసుకున్నాక శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టండి. తర్వాత కాయకి మజ్జిగ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని కాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాక వాటిలో సాల్ట్ వేయచ్చండి, లేదంటే మజ్జిగ ఉంటే మజ్జిగ కానీ, ఈ రెండిట్లో ఏది పడినా పర్లేదండి. వేసి కాసేపు పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి. ఇప్పుడు దానికి కావాల్సిన కారం రెడీ చేసుకుందాం రండి. దీనికోసం కొన్ని పల్లీలు తీసుకొని ఆయిల్ లేకుండా వేపుకోవాలండి. వాటితో పాటు వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకోండి. వీటిని వేపక్కర్లేదండి. ఇవి రెండు కలిపి మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకున్న తర్వాత పొడిని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా కారం, మీకు సరిపడినంత కారం వేసుకొని దానిపైన జీరా కూడా వేసుకున్నాక కరివేపాకు కూడా వేయండి. జీరా, కరివేపాకు ఈ మూడు వేసి కొద్దిగా సాల్ట్. ఇప్పుడు మనం సాల్ట్ ఓన్లీ కడగడానికి వేసుకున్నామండి. మజ్జిగ ఉంటే మజ్జిగ వేసుకుంటాం కాయలు కడగడానికి. సో దాన్ని బట్టి మీ క్వాంటిటీని బట్టి సాల్ట్ కూడా వేసుకొని మిక్సీలో ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ దాంట్లోనే ముందుగా చేసుకున్న పల్లి పొడి కూడా వేసేసి ఒక తిప్పి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కాకరకాయల్ని రెడీ చేసుకున్నామండి. ఇలా ఉప్పు వేసి పక్కన పెట్టుకున్న కాయల్ని బాగా కలిపి అలా గట్టిగా పిసికి వాటి నుంచి ఆ చేదు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాటర్ చూడండి ఎలా వస్తుందో. ఒక్కొక్క కాయ పిండుతుంటే వాటర్ అలా కారిపోతూ ఉంటుంది. అలా మొత్తం కారిన తర్వాత ఒక్కొక్క కాయని తీసుకొని విడిగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మజ్జిగలో పెట్టుకున్న కాయలైనా సరే ఇలాగే శుభ్రం చేసుకొని గట్టిగా పిండితే వాటిలో ఉన్న చేదంతా బయటకు వచ్చేస్తుందండి. ఈ కాయల్ని మనం ఇప్పుడు నూనె వేసుకొని నూనెలో వేపుకుంటాం అనమాట. కొద్దిగా ఇలా కాయలన్నీ వేసుకొని ఆ నూనెలో కొద్దిగా కలర్ మారే వరకు వేపుకోవాలి. వేపుకున్న కాయల్లో ముందుగా చేసి పెట్టుకున్న మన మసాలా ఉంది కదండి, ఒక్కొక్క కాయ మజ్జిగ తీసి అందులో ఈ మసాలా పెట్టుకోవాలండి. అన్ని కాయల్లో మసాలా పెట్టుకున్న తర్వాత ముందు ఈ వేపుకున్న పాన్లోనే ఆయిల్ ఎక్కువ ఉంటే ఆయిల్ తగ్గించుకోండి. కొద్దిగా ఆయిల్ ఉంచి అందులో తాలింపు దినుసులు వేసుకుంటామండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీరా, ఎండుమిర్చి, చివరిలో కొద్దిగా కరివేపాకు. ఇవి వేగిన తర్వాత ఇందులో మన కాకరకాయ కూడా మొత్తం వేసేసుకోండి. కాకరకాయలన్నీ కూడా వేసి ఒక్కసారి కలిగి తిప్పి మిగిలిపోయిన మన మసాలా ఉంటుంది కదండి, అది కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టి వేగనివ్వండి. మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఫ్రెండ్స్, కాకరకాయ కారాన్ని చాలా రకాలుగా చేస్తారు, కానీ నాకు ఇలా చేసిన కాకరకాయ చాలా ఇష్టం అండి. రైస్లో వరకు రానివ్వను, ముందే పెట్టుకుని ప్లేట్లో పెట్టుకొని కాయలను తినేస్తూ ఉంటాను. నాకు ఎన్ని తినాలనిపిస్తూ ఉంటుంది. అలాగే మెత్తగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్తో మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటూ చక్రీ గుమ్మగుమ్మలు.